ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే ఇక్కడ కొంతమంది మైనారిటీ సోదరులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే క్లియర్ కట్‌గా మా వెహికల్స్ ఆపడానికి మీకు ఎలాంటి రైట్ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ అంటే ఇప్పుడు అక్కడ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని సరైన విధంగా వాళ్ళు నిర్వర్తించుంటే అక్కడ మనలాంటి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. చాలామంది హిందూ సోదరులు కూడా చాలామంది అదే అనుకుంటా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ మొన్న ఏదైతే నేరేడుగూడ నుంచి వెహికల్ ఒకటి ఆపడం జరిగింది నిజామాబాద్లో డీసీఎం సంబంధించి. డీసీఎం మీరు ఆపడం జరిగిందని తెలిసింది. సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఆ విషయాన్ని అంటే ఏ విధంగా 100-125 కిలోమీటర్లు టోల్ గేట్లను దాన్ని దాటుకుంటూ తోసేసుకుంటూ వచ్చిన వాళ్ళు అడ్డొచ్చిన వాళ్ళని దాటుకుంటూ అది అక్కడ నుంచి 100కి ఫోన్ చేస్తున్నారని చెప్తూ, అదేవిధంగా నిజామాబాద్లో కొందరు స్పందించలేదు. అయితే అక్కడ ఆ వేగంతో కొందరు పోలీసులు ఉండకపోవచ్చు. కానీ దానికి సంబంధించి నిజామాబాద్ పోలీసులు వెంటనే స్పందించి అట్టి విషయాన్ని గ్రహించి ఆ వెహికల్ని దాన్ని ఫాలో చేస్తారు. చాలా స్పీడ్లో దాదాపు 60-80 కిలోమీటర్ స్పీడ్తో వేగంగా పోతుంది. దానికి సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో దాని వీడియోను చూడడం జరిగింది. పోలీసులు వాహనాన్ని కూడా గుద్దే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ అడ్డుకున్న వాళ్ళని గుద్దే ప్రయత్నం చేస్తూ పోలీసుల వాహనాన్ని కూడా గుద్దేసే ప్రయత్నం చేశారంటే ఇది ఖచ్చితంగా నేరం కింద వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం ఇది ఒక వాహనానికి సంబంధించిన అంశంలో వాళ్ళైతే ఫిర్యాదు చేసినారో నేను అది ఒక పత్రికలో వచ్చింది. ఆ పత్రికలో ఏంటంటే వీరు ఏదో టార్గెట్ చేస్తున్నారనో లేదంటే గోవులను అడ్డుకుంటున్నారనో చెప్ప జరుగుతుంది. ఇక్కడ మతాలకు సంబంధించిన అంశంలో 1977 గోవధ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోవధ నిషేధ చట్టాలు మరియు సంరక్షణ చట్టాలకు సంబంధించిన అంశంలో 1977 సంవత్సరం సంబంధించి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారము గోవులని కానీ గో సంతతిని కానీ అంటే సెక్షన్ 1977లో సెక్షన్ 5 ప్రకారము గోవులను కానీ గో సంతతిని కానీ అంటే గోవు యొక్క ఆవు యొక్క లేగ దూడ లేదంటే దాని యొక్క దూడ కానీ లేగ కానీ అంటే ఈ విధంగా చేయకూడదు. అదేవిధంగా గేదెలకు సంబంధించి అవి అట్లాంటి వాటిని చంపడానికి లేదు. అంటే అది 14 సంవత్సరాల లోపల సెక్షన్ 6 ప్రకారము అంటే ఆవుని ఏ విధంగా కూడా అంటే అది అది 14 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చంపడానికి చట్టం లేదు. ఆడదాని ఆవుని చంపడానికి లేదు. అదేవిధంగా ఎద్దులని మరియు గేదెలకు సంబంధించి మాత్రము సెక్షన్ 6 ప్రకారము ఒక మినహాయింపు ఏముందంటే ఆ యొక్క ఎద్దు కానీ ఆ యొక్క గేదె కానీ 14 సంవత్సరాలు దాటి వ్యవసాయానికి పనికిరాదు, బ్రీడింగ్కి పనికిరాదు, అది ఏ విధంగా కూడా ఉత్పత్తికి పనికిరాదు, అది చనిపోయే అవస్థలో ఉంది, ఇప్పుడు పనికిరాదని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వెటర్నరీ వైద్యుడు అంటే పశు వైద్యాధికారులు ఒక ఆమోద ముద్ర ఇవ్వాలి. అంటే ఇది నిజానికి పనికిరాదు. దీనికి సంబంధించి 4 శాఖలు పోలీసు శాఖ, ఆర్టీఐ డిపార్ట్మెంటు, వెటర్నరీ డిపార్ట్మెంటు, వ్యవసాయ శాఖ 4 శాఖలు కలిసి సంయుక్తంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఏది కూడా తప్పినా కూడా ప్రభుత్వ వైద్యాధికార నిర్మాణం ఇచ్చిన ఆ పశువు అది 14 సంవత్సరాలు దాటి అది వృద్ధురాలై అది పనికిరాదు అనుకున్నప్పుడు ఆ యొక్క పశు వైద్యాధికారి ప్రభుత్వం ద్వారా నిర్ణయించిన వారు ఇచ్చింది మాత్రమే ఆ యొక్క పశువులని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇందులో సెక్షన్ 11 CRPC 43 ప్రకారము ఇది ఒక కాగ్నైజబుల్ అసెంప్ట్. కాగ్నైజబుల్ అంటే ఏదైనా ఒక వ్యక్తి ఇప్పుడు ఇది కూడా గోవధ నిషేధ చట్టం కూడా వచ్చింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఒక వాహనంలో అక్రమంగా గో రవాణా జరుగుతున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఆపవచ్చు. ఇది ప్రభుత్వం చట్టం ఇచ్చిన సెక్షన్లో ఇది కాగ్నైజబుల్ యాక్ట్ కింద CRPC 43 కింద వస్తుంది. కాబట్టి దీని ప్రకారము 1977 యాక్ట్ సెక్షన్ 11 కాగ్నైజబుల్ యాక్ట్ CRPC 43 ప్రకారం ఈ గోవులను ఆపచ్చు. ఆపిన తర్వాత ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా ఆపి ఆ యొక్క విషయాన్ని 100 లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టం చెప్తున్నది. సో దీంట్లో క్లియర్ కట్గా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అంటే ఎలాంటి ఆధారాలు తెలుసుకోకుండా మాపై దాడి చేస్తూ ఉన్నారు అది ఇది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఒక వ్యాన్లో ఎన్ని గోవులను తీసుకొని వెళ్ళాలి అనే దానిపైన కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే దాంట్లో మనకి 25 గోవులు ఉన్నాయి ఆ రోజు అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో స్పాట్లో 3 గోవులు కూడా చనిపోయినాయి అని చెప్పేసి మనకి క్లియర్గా స్టేట్మెంట్ కూడా పోలీస్ అధికారులు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే AP and TS మోటార్ వెహికల్ యాక్ట్ 1989 రూల్ 253 అదేవిధంగా సబ్ రూల్ 1 ప్రకారం క్లాస్ 3 ప్రకారము ఒక వెహికల్ ఒక లారీలో కేవలం 6 ఎద్దులు మాత్రం తీసుకోపోవచ్చు.
6 కంటే ఒకటి ఎక్కువ ఉన్నా కూడా ఆ వెహికల్ని సీజ్ చేయాలని చెప్పి చట్టం చెప్తున్నది. ఓకే. అదేవిధంగా 6 ఎద్దులు ఉండాలి ఆ చట్టం ప్రకారం. అంటే నేను ఇప్పుడు 1989 సెక్షన్ 253 రూల్ ప్రకారము సబ్ రూల్ 1 మన అదేవిధంగా క్లాస్ 3 ప్రకారము ఒక వెహికల్లో 6 ఎద్దులు మాత్రమే తీసుకెళ్ళాలి, అంతకు మించి తీసుకోవడానికి లేదు. ఒకవేళ 6 కంటే 7 పెట్టి తీసుకుపోయినా కూడా అది వెహికల్ సీజ్ చేయాలనేది ఆర్టీఐ యాక్ట్, రోడ్ రవాణా సంస్థకు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ సంబంధించి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈ చట్ట ప్రకారము అది తప్పు నేరం కాబట్టి అది వెహికల్ సీజ్ చేయొచ్చు. అదేవిధంగా 6 ఎద్దులకు సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం ద్వారా నియమింపబడ్డ వెటర్నరీ డాక్టర్ గారు 14 సంవత్సరాలు దాటిపోయి ఇవి ఏ విధంగా వ్యవసాయానికి కానీ బ్రీడింగ్ కానీ ఉత్పత్తికి కానీ పనికిరావు అని ఖచ్చితంగా ఆడిట్కి సర్టిఫికేట్ ఇచ్చి ఉండాలి. అదేవిధంగా ఆ 6 యొక్క బాగోగులు చూడడానికి ఒక అటెండర్ ఉండాలి. అంటే అవి ఎలా ఉంటున్నాయి, ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పేసి వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాటికి గాలి శ్వాస వాటికి ఇబ్బంది ఉంటుంది, అదేవిధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక మెడికల్ కిట్, అంటే దెబ్బ తగిలినా కానీ వాటికి ఏమైనా జరిగేటప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ చేయడానికి ఉంటాయి. అదేవిధంగా అదే క్లాసులో వాటికి మేత కానీ నీటి కానీ పెడుతూ ఉండాలి. ఓకే. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఆ రోజు చూస్తే అసలు అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ఆ వ్యాన్లో 25 గోవులను తీసుకొని పోయినప్పుడు ఇవన్నీ ఏడబెడతారు, మేత ఏడబెడతారు, ఈ వాటర్ ఏడబెడతారు, దానికి అటెండర్ ఏడ ఉంటారు. దాంతోపాటు అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా న్యూస్ ఆర్టికల్స్లో కూడా నేను విన్నాను, ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడుకుంటే 14 సంవత్సరాల తర్వాత బ్రీడింగ్కి పని చేయకపోతే, దాంతోపాటు వ్యవసాయానికి పని చేయకపోతే, అది కూడా ఒకవేళ దాని ప్రాణం తీసే పరిస్థితి వస్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరి దాని ప్రాణాన్ని తీయాలి అనేది ఒక గైడ్లైన్ అనేది ఉంది అని చెప్పేసి మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో నాలెడ్జ్ అనేది ఉంది దానిపైన. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ఇప్పుడు సెక్షన్ 11 ప్రకారము ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ 1960 1960 ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం అందులో సెక్షన్ 11 ప్రకారం అక్కడ ఉన్న జంతువులని, అంటే జంతు చట్టం ప్రకారము అక్కడ జంతు హింస చట్టం కింద వస్తుంది. ఎనిమల్ క్రుయాలిటీ సెక్షన్ 11 ప్రకారము ఆ జంతువులను దెబ్బలు కొడుతూ కానీ హింసిస్తూ కానీ దాన్ని దౌర్జన్యంగా దాన్ని అది చచ్చిపోయే విధంగా చేస్తే రక్తం వచ్చే విధంగా కొట్టడము, లేదంటే గాలి ఆడకుండా చేయడము, లేదంటే ఇట్లా మూసేసి దాన్ని కంటైనర్లోకి తీసుకెళ్తున్నారు. అది కూడా కంటైనర్ సీజ్ చేయాల్సిందే. నిజంగా 6 అంటే అది చనిపోవడానికి అనుకూలమైన జంతువు అయినా సరే, దాన్ని కబేలాకు తరలిస్తున్నా సరే, ప్రభుత్వంలో సర్టిఫికేట్ ఇచ్చినా సరే, దానికి తీసుకెళ్తున్నప్పుడు ఇచ్చిన నియమాలు, ఇవి చట్టాలు ఉన్నాయి. పోలీసులు దీన్ని కంపల్సరీ అమలు చేయాల్సింది. ఎందుకంటే దీనికి సంబంధించిన అంశంలో వాటికి గాలి ఆడాలి, హింసించకూడదు, రక్తం బజే విధంగా కొట్టకూడదు, వాటికి మేత ఉండాలి, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఏది లేకపోయినా కూడా ఒకవేళ తీసుకువెళ్తున్నప్పుడు వాటికి దెబ్బలు తలిగి చనిపోతే, ఆ యొక్క వెహికల్లో కనుక ఆ ఎద్దులు కనుక చనిపోతే 1960 ఎనిమల్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 428, 429 ప్రకారము అతని మీద కేసు పెట్టాలి మనం. ఎవరైతే డ్రైవర్ కానీ అటెండర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెహికల్కి సంబంధించిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళ పైన అక్కడ గోవులు రవాణా చేస్తున్నప్పుడు చనిపోతే ఈ 428, 429 సెక్షన్ ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, చట్టం చేయాల్సి ఉంది. ఆ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం చాలా కేసులు కావట్లేదు అనేది మాకు దృష్టికి వచ్చింది. అయితే ఆ చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరిస్తే ఆ యొక్క వ్యక్తికి, సదరు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వెహికల్లో తీసుకెళ్తున్న చనిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తికి దాదాపు 2 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా జరిమానా కూడా ఉంటుంది.